మెటీరియల్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇందులోకి వచ్చేసాం. దీని మీద క్లిక్ చేస్తే నీకు అకౌంటింగ్లోకి వెళ్తే సో మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్టివేషన్ అయి ఉండాలి. మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్ మీద క్లిక్ చేస్తే సో మనకి సో మెటీరియల్ లెడ్జర్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే యాక్చువల్ కాస్టింగ్ కోసం. యాక్చువల్గా దీని మెటీరియల్ ప్రైస్ ఎంత ఇప్పుడు అనేది ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. క్లోజింగ్ స్టాక్ ఎంత అనేది కూడా తెలుసుకుంటాం. సో ఈ మెటీరియల్కి మన స్టాక్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలనుకుంటే స్టాక్ ఎంఎంబిఏలోకి వెళ్ళి స్టాక్ చెక్ చేసుకోవాలి. మన దగ్గర ఎంత స్టాక్ ఉందో డీటెయిల్స్ కూడా వచ్చేసింది. ఏ ప్లాంట్లో ఈ స్టోరేజ్ లొకేషన్ ఉంది. సో అదే విధంగా మనం MB51 అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది. మెటీరియల్ డాక్యుమెంట్ లిస్ట్ అనమాట. ఇందులోకి వెళ్ళి ఏదో ఒక పర్చేజ్ ఆర్డర్ ఇచ్చినా పర్లేదు, ప్లాంట్ ఇచ్చినా పర్లేదు, ఈ ప్లాంట్లో ఏమేమి క్రియేట్ చేసామో ఆ డేటా మొత్తం కావాలన్నా నీకు సరిపోతుంది. ఏమేమి లిస్ట్ వచ్చినాయి, ఈ లిస్ట్ ఎన్ని క్రియేట్ చేస్తాం అనమాట. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి FI డాక్యుమెంట్ కావాలంటే మెటీరియల్స్ కూడా వచ్చేస్తాం, ఏది కావాలంటే అది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. సో మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వచ్చేసింది, గూడ్స్ రిసిప్ట్ క్రియేషన్ వచ్చేసింది, GSTతో పాటు ఇన్వాయిస్ కూడా క్రియేషన్ అయిపోయింది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నాయా, సాల్వ్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసినా పర్లేదు, నాకు చెప్పినా పర్లేదు, సాల్వ్ చేస్తాను. చెప్పండి, ఎర్రర్స్ ఉన్నాయా? GST కాన్ఫిగరేషన్స్ ఇంకా చేయలేదు సార్, మండే కంప్లీట్. సెలవులు ఇచ్చాము కదండి మేడం, నేను సెలవులు ఇచ్చినప్పుడు ఈరోజు కంప్లీట్ అయింది. బిఫోర్ 2 క్లాసెస్ లాగ్ అయ్యాను డ్యూ టు ఫీవర్. గుడ్ కాన్సెప్ట్ వర్క్ అయ్యింది. 2 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి. SAP MM లో మనకి ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మనకి అర్థం కాకపోతే అర్థం కాదండి. ఎస్ సార్, అదే రిపీటెడ్ గా వీడియోస్ 2-3 టైమ్స్ చూస్తూ ఉన్నాను. గూడ్స్ రిసిప్ట్ వర్క్ అయ్యింది సార్, జస్ట్ 2 క్లాసెస్ లాగ్ ఉంది. మనం ఈ పాటికి జనరల్ గా అయితే ఇవన్నీ చేయకపోతే పక్కన ఎప్పుడో వచ్చేసేవాళ్ళం, ఆ ఫైనాన్స్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేయకపోతే. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ డల్ అయిపోతున్నారు. ఏంటో మన నాకు అర్థం కావట్లేదు. డల్ అవ్వకూడదండి. ఓకే, ఒక్కొక్కరిని నేను అడుగుతాను. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చారు ఏంటన్నది. భారతి మేడం ఎక్కడి దాకా వచ్చారు మేడం మీరు? వాయిస్ వినబడుతుందా? నాది మాట్లాడాలి, అట్లీస్ట్ ప్రాబ్లం ఉన్నా. ఎలా ఉంది ట్రైన్? మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? బేసిక్ గా ఏం జరుగుతుంది సార్? యాక్చువల్లీ క్లాస్ అయితే అర్థం బానే అవుతుంది. నేను మధ్యలో చాలా క్లాస్ లాగ్ అయ్యాను. నేను ఊరికి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా కొన్ని టైమ్స్ లో పీజీలో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల లాగ్